చందమామా అందాల మామా నీ ఎదుట నేను వారెదుట నీవు మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు నీ ఎదుట నేను వారెదుట నీవు మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు. హలో 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 హలో. ఒక చెల్లెలు ఒక బిడ్డ నన్ను అడిగింది, మేడం గారు ఈ పాట నీ ఎదుట నేను, ఆవిడ సరిగా చెప్పలేకపోయింది, సరిగా రాయలేకపోయింది, కానీ నాకు అర్థమైపోయింది. తేనె మనసులో కన్నె మనసులో అని కూడా రాసింది, రెండు కూడాను. అయితేనండి నాకు అర్థమైతే సరేనమ్మా ఈ పాట ఒకసారి పాడండి అంటే, ఇంతకంటే ఎక్కువ పాట పాడితే తల్లి ఏమవుతుందంటే కాపీ రైట్లు వచ్చేస్తాయమ్మా. అందుకని నేను చాలా రిస్ట్రిక్టెడ్గా పాటలు పాడుతూ ఉంటాను అన్నమాట. కాబట్టి మీరందరూ నన్ను మన్నించాలి. ఒక విషయానికి యాక్చువల్గా ఒక మంచి విషయం నేను చెప్పాలి ఈ వీడియోలో అనుకున్నాను, కానీ ఏంటంటే మళ్ళీ ఇదే కేవలం ఒక పాట మూలంగా ఇంకో వీడియో చేయాలంటే కుదరదు. కాబట్టి ఏంటంటే అన్నీ మింగిల్ చేసేస్తూ ఉంటాను. అదేంటంటే మీరు ఇట్లాంటి వీడియోలో అసలు పాటలు ఎందుకు పాడతారంటే, నేను ఇలాగే పాడతానండి. నేను ఇలాగే పాడతాను. ఏవో ఇది మూసగా ఇలాగే చెయ్యాలి, ఇది ఇలాగే చేయాలి, ఈ పర్ఫ్యూమ్ని మగవాళ్లే వాడాలి, ఆడవాళ్లే వాడకూడదు అంటే అది ఎందుకు వాడకూడదు, మగవాళ్ళు వాడేది ఎందుకు వాడకూడదు అని నేను వాడతా. అట్లాంటి ఒక మొండి ఘట్టాన్ని అనమాట. కాబట్టి ఏంటంటే అందరూ చేసేలాగా మీరు ఎందుకు నేను ఇట్లాగే చేస్తా. దిస్ ఈజ్ వాట్ ఐ యామ్ అంట. అయితేనండి సరే వదిలిపెట్టేసేద్దాం, ఇప్పుడు గొడవలొద్దు మనకి. అయితేనండి మనము ఎన్నో రకాలుగా ఎన్నెన్నో విషయాలుగా మనము చూస్తూ ఉంటాం. ఎన్నో విషయాలు మూఢనమ్మకాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాము, లేకపోతే అంధవిశ్వాసాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాము, దేవుళ్ళు, వర్షాలు, వరుణ దేవుడు, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటాం. అవన్నీ ఇంకొక వేరే ఇంకొక వీడియోలో మనం చర్చించుకుందాం. కానీ ఏంటంటే కొంతమంది మహానుభావులు మనం ఎందుకంటే అంధవిశ్వాసాల్లో మునిగి తేలిపోతున్నప్పుడు అసలు భగవంతుడే ఏదో ఈ రోగం ఇచ్చాడేమో అని అనుకునే టైంలో కొంతమంది మహానుభావులు ఇన్వెంట్ చేస్తారన్నమాట. అవి కనుక్కుంటారన్నమాట. కొన్ని మందులు, వ్యాక్సిన్ కనుక్కుంటారన్నమాట. అయితే వాళ్ళల్లో ఒక మహానుభావుడు ఎవరు అంటే ఎల్లాప్రగడ సుబ్బారావు గారు అండి. ఏమోనండి మీకేదో దూర బంధువుల్లాగా ఉన్నారు, అందుకని మీరంటే కాదండి, నాకు ఎవరు బంధువులు లేరు, అసలు అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, బంధువులు, మిత్రులు, వాళ్ళు వీళ్ళు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దీస్ రిలేషన్షిప్స్, ఐ బిలీవ్ ఇన్ ఓన్లీ హ్యుమానిటీ అంట. కాబట్టి సుబ్బారావు గారు ఆయనకి నిజంగా నోబెల్ ప్రైజ్ రావాల్సింది, కానీ ఆయనకి ఎందుకు రాలేదో తెలీదు మరి. కానీ ఏంటంటే ఆయన భీమవరంలో మన ఆంధ్రప్రదేశ్లోనే పుట్టారండి. ఒక నియోగి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు, కొంచెం పేద కుటుంబంలోనే పుట్టారు ఆయన. అయితే 12వ తారీఖు జనవరి 1895లో పుట్టారు ఆయన, అంతే కదా. అయితేనండి సరే అప్పుడంతా కూడా మనకి మెడ్రాస్ ప్రెసిడెన్సీ అనేవాళ్ళు, మనకి మొత్తం ఆంధ్ర తెలంగాణ ఇప్పుడంతా ఉంది, కానీ లేకపోతే అప్పుడు మొత్తం మెడ్రాస్ ప్రెసిడెన్సీలోనే ఉండేదన్నమాట. ఈ ఆంధ్ర తెలంగాణ మొత్తం మెడ్రాసు అటువైపు అంతా తమిళనాడు అంతా కలిపి. ఆ టైంలో ఏంటంటే మెడ్రాస్ మెడికల్ కాలేజీ అవన్నీ కూడా, అక్కడ మెడికల్ కాలేజెస్ చాలా ప్రసిద్ధిగా ఉండేవన్నమాట. అయితేనండి అక్కడ ఈయన మెడిసిన్ చేశారు. తర్వాత అమెరికా వెళ్ళిపోయారు ఆయన. 1940sలోనే వెళ్ళిపోయారు ఆయన వెళ్ళిపోయి తర్వాత ఏం చేశారంటే, తర్వాత ల్యాడర్లీ ల్యాబొరేటరీస్లో ఆయన వర్క్ చేయడం మొదలుపెట్టారు. అవి బహుశా దాదాపు 1940, ఇంచుమించు 1940s అనుకుందాం, రెండో ప్రపంచ యుద్ధం టైంకి అనుకుందాం, టైంకి ఇంచుమించు ఆ టైంలో అనుకుందాం. అయితే అంతకుముందు 1928లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే ఆయన మాత్రం ఏంటంటే పెన్సిలిన్ కనిపెట్టాడండి. కానీ అది ఏంటంటే అది ఎట్లా కనిపెట్టాడంటే ఆయన
అసలు అది అందరికీ కూడా అందుబాటులో లేని విధంగానూ ఉండేదన్నమాట. అది చాలా చాలా తక్కువ మందికి వినియోగించుకునేలాగా ఉండేదన్నమాట. కానీ ఏంటంటే అప్పుడు ఆ టైంలో ఏం చేశారంటే మన ఈ సుబ్బారావు గారు ఏం చేశారంటే మాస్ ప్రొడక్షన్ వైపున వెళ్ళిపోయి అందరికీ అందుబాటే కాకుండా సరసమైన ధరలో దొరికేలాగా చేశారనమాట ఆయన. అయితేనండి అప్పుడు ఆయన్ని చాలామంది ప్రపంచం అంతా నీరాజనాలు. ఎందుకంటే పెన్సిలిన్ అనేది మందు లేకపోతే చాలా 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 కష్టాలు పడి అసలు మనకి ఉన్నది కాబట్టి ఆ మెడిసిన్ అది మనకి అవైలబుల్గా ఉంది కాబట్టి మనకి దాని విలువ తెలియటల్లా. కానీ ఏంటంటే దాన్ని ఏ ఒక్క మందునైనా సరే కనిపెట్టినప్పుడు అండి, కనిపెట్టక ముందు ఎన్ని సమస్యలు ఎంత దుర్భరంగా ఉంటుందో అది కనిపెట్టిన తర్వాత, సపోజ్ మన కరోనా వ్యాక్సిన్ తీసుకుందాం. అది ఆ వ్యాక్సిన్ కనిపెట్టినప్పుడు ఎంత కష్టపడ్డారో, లక్షల మంది చచ్చిపోయారు మన దేశంలోనే. ప్రపంచంలో మిలియన్ల మంది, ట్రిలియన్ల మంది చచ్చిపోయారు అనుకోండి. అయితే మన దేశంలోనే లక్షల మంది చచ్చిపోయారు. ఎందుకంటే వ్యాక్సినేషన్ లేక. తర్వాత వచ్చింది వ్యాక్సినేషన్ వచ్చింది, అది వేసుకున్నాం, తర్వాత శాంతించింది కరోనా అనేది. కరోనా నుంచి మనం కాస్తో కూస్తో కొంచెం తప్పుకోగలిగాము. అట్లాగే ఈ పెన్సిలిన్ కూడానండి ఎన్నెన్నో రోగాలని ఒక పరిగెత్తించేదిలాగా అనుకుందాం ఈ పెన్సిలిన్ అన్నమాట. అట్లాంటి పెన్సిలిన్ని అందరికీ అందుబాటులో చేర్పించారు మన యల్లాప్రగడ సుబ్బారావు గారు. అయితే అప్పుడు ఏమైందంటే ఆ సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్న టైం అనమాట, 1940s. అయితేనండి అప్పుడు అందరు కూడా ఆ వరల్డ్ వార్కి గాయపడిన వాళ్ళకి కావచ్చు, లేకపోతే వాళ్ళ రోగగ్రస్తులైన వాళ్ళందరికీ కూడా ఇది వాడారు, అంతా అయిపోయింది. ఇది అంతేకాకుండా ఇప్పుడు ఎంతో అసలు ఈయన ఒక బయోకెమిస్ట్ కావటం వల్ల అన్నీ కూడా ఇట్లాంటివన్నీ చక్కటివి చేయగలిగారనమాట. అయితేనండి ఈయన ఇంతే కాకుండా పిల్లలకి వచ్చే క్యాన్సర్కి సంబంధించిన ఆ విషయంలో కూడాను, ఆ జబ్బుల్లో కూడాను ఆయన ఇంకొక అడుగు ముందుకేసి ఆయన ఏం చేశారంటే మెథోట్రెక్సేట్ అనే మందు అనే దాన్ని కనిపెట్టారు. తర్వాత ఈయన కెమోథెరపీని కూడాను ఆయనే ముందుకు తీసుకెళ్ళగలిగారనమాట ఈయన. తర్వాత అంతేకాదు ఫోలిక్ యాసిడ్ కావచ్చు, లేకపోతే నియాసిన్ కావచ్చు, బయోటిన్ లాంటి వైటమిన్లు కూడాను ఈయన చక్కటివి ఎంతో అసలు రోగాలు, మందులు, వీటికి సంబంధించిన ఎన్నో విషయాల్లో ఆయన చాలా ముందడుగు వేశారు. చాలా చాలా చక్కటి ఇన్వెన్షన్స్, చక్కటి పరిశోధనలు చేసి చక్కటి మందులు కనిపెట్టారన్నమాట. ఆయన మన తెలుగువాడు అయినప్పటికీ కూడాను మనకి ఎక్కడో కుగ్రామం లాగే ఉండేది. ఇవాళ భీమవరం అనేది చాలా గొప్పగా ఉంది, కానీ అప్పుడు కుగ్రామం లాగానే ఉండేది. అన్నీ కూడా గ్రామాలు కూడా అంతేనండి. ఎప్పుడంటే 1800 బ్రిటిష్ వాళ్ళ టైంలో, ఆయన పుట్టిన టైము బ్రిటిష్ వాళ్ళ టైం అంటే 1895 అంటే విక్టోరియా రాణి పరిపాలిస్తున్న టైం అన్నమాట. అయితేనండి ఆవిడ బహుశా 1900లో మరణించింది. తర్వాత ఆవిడ పెద్ద కొడుకు వచ్చాడు, రాజుగా అయ్యాడు. సరే, అతని సంగతి వదిలిపెట్టేసేద్దాం. ఇప్పుడు మాత్రం ఏంటంటే ఆ టైంలో మాత్రం ఏంటంటే అసలు ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయం అయిందనమాట. ఈయన అందించిన ఈ కెమోథెరపీలు కావచ్చు, పిల్లలకి సంబంధించిన క్యాన్సర్కి సంబంధించిన మందుల విషయంలో కావచ్చు, లేకపోతే వైటమిన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా. ఇప్పుడు బయోటిన్ నేను కూడా వాడతానండి, సప్లిమెంట్లలో వాటిలో వాడతాను. ఇన్ని మందులు చూపించాను కదా నేను, ఇన్ని ట్యాబ్లెట్లు చూపించాను కదా, అవన్నీ ఏంటంటే వైటమిన్లు. దానిలో నేను బయోటిన్ కూడా వాడతానండి. ఆ బయోటిన్ అనేది దానికి మూల పురుషుడు, దానికి కారకుడు, లేకపోతే తండ్రి లాంటి వాడు మన సుబ్బారావు గారు అని చెప్పచ్చు అనమాట. కాబట్టి ప్రపంచమంతా ఆయన్ని ఇవాళ కూడా గుర్తుపెట్టుకుంటుంది. పెన్సిలిన్ అంటే ఏంటంటే పెన్సిలిన్ ఫ్లెమింగ్ చేసినా కానీ అది అందరి దగ్గరికి చేర్చింది మాత్రము మన సుబ్బారావు గారు, యల్లాప్రగడ సుబ్బారావు గారు అనేది మాత్రము మనం తెలుసుకోవాలి, మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ నా ఈ వీడియోలు చూస్తున్న నా తమ్ముళ్ళు కావచ్చు, నా చెల్లెళ్ళు కావచ్చు, నా బిడ్డలు లాంటి వాళ్ళు కావచ్చు, చాలామందికి తెలియదు. ఏదో పెన్సిలిన్ అంటే పెన్సిలిన్ కాంబినేషన్లోనే చాలా మందులు ఉంటూ ఉంటాయి. కానీ అది ఫలానాది, ఇది ఫలానా, దాని ఆరిజిన్ అనేది ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు కనిపెట్టారు అనేది మనకు తెలియదు. కానీ ఎవరు కనిపెట్టారంటే యల్లాప్రగడ సుబ్బారావు గారు కనిపెట్టారు అంటే గర్వంగా చెప్పుకోవచ్చు అండి మనం. ఇవాళ ఆయన అందరూ కూడా ప్రపంచం అందరూ అన్ని రకాలుగాను
అలెగ్జాండర్ ఫ్లెమింగ్తో ఎంతగా ఆయన్ని గుర్తు చేసుకుంటారో, ఆయనతో పాటు మన సుబ్బారావు గారిని కూడా అలాగే సుబ్బారావు అంటారు మాట. సుబ్బారావు అని ఇంగ్లీష్లో ఎలా ప్రొనౌన్స్ చేస్తారంటే స్పెల్లింగ్ ROW ఉంటుంది, RAO అని రాస్తాం కదా మనం. ఆయన ROW రో అని, అందుకని సుబ్బారావు అని అంటారు వాళ్ళు. అందుకని అయితే ఎవరైనా సరే వాళ్ళు ఎవరికైనా అనవసరం, ఎవరైనా అనవసరం కానీ వాళ్ళకి మందు కావాలి అంతే. ఆ మందు కావాలి. ఆ మందు కనిపెట్టిన మహానుభావుడికి ఒక శాల్యూట్ చేస్తారు. మనలాగాను ఏదో దే విల్ బీ ఆల్వేజ్ గ్రేట్ఫుల్ టు పీపుల్ హూ హెల్ప్డ్ దెమ్ అంటా నేను. కాబట్టి మనలోనే ఆ గ్రాటిట్యూడ్ కాస్త తక్కువగా ఉంటుంది. మనమే అట్లాంటి వాళ్ళని గుర్తించుకోవడం. అంటే రోజు ఏదో భజన చేయండి అని నేను చెప్పటం లేదండి, కానీ ఏంటంటే ఇదిగో ఇట్లాంటి మందులు, ఈ కెమోథెరపీలు, పిల్లలకి సంబంధించిన క్యాన్సర్లు, లేకపోతే వైటమిన్లు, ఇట్లాంటి పెన్సిలిన్ లార్జ్ స్కేల్లో ప్రొడక్షన్ చేయటము, అవి మనుషులకి అందించటము, సరసమైన ధరలలో అందుబాటు చేయించడం, ఇట్లాంటివి కూడాను ఎవరు కనిపెట్టారు, ఎవరు మనకి తీసుకొచ్చారు, ఎవరు అందుబాటులో, దట్ క్రెడిట్, ఆల్ క్రెడిట్ గోస్ టు సుబ్బారావు గారు అనే చెప్పాలన్నమాట. కాబట్టి ఏంటంటే ఇవాళ రోజున ఎంతోమంది సైంటిస్టులు ఉంటున్నారు. ఈయన బయోకెమిస్టు, ఎంతోమంది కనిపిస్తున్నారు. కానీ ఏంటంటే సైంటిస్టులు వేరండి, బయోకెమిస్టులు వేరు అనమాట. అంటే మందులకు సంబంధించిన వాళ్ళు, ఆ పనులు చేసేవాళ్ళు, ఈ బయోకెమిస్టులు అందరూ కూడాను వెళ్ళే ఉంటారు. అయితేనండి ఇట్లాంటి సుబ్బారావు గారు మాత్రము ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు. కానీ ఏంటంటే వాళ్ళు అందించిన ఆ గొప్ప వరాలు మాత్రం ఇవాళ మనం అందరము ఆ ఫలితాలను మనం పొందుతున్నాము, ఆనందంగా బతుకుతున్నాము. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.